ఆగండి ఆగండి ఏమండి? ఆగండి. అమ్మ పోయింది, సినిమా ఆగిపోయింది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. ఒక్కడివే ఉంటావని వచ్చాను. థ్యాంక్ యూ. ఏడుపు రావట్లేదా? ఏడుపు వస్తే ఏడు, నన్ను పట్టుకుని ఏడు. ఏడవాలనిపిస్తే ఒక్కడిని ఏడుస్తాను. ఒకసారి ఏడుపు కూడా రాదు. నాకెందుకో ఎవరు ఓదార్చినా అసలు ఇష్టం ఉండదు. జీవితంలో ఏ కష్టం వచ్చినా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటాను. నేను ఇప్పుడు ఓదార్పు కోరుకోను. కానీ నిన్ను చూస్తుంటే నాకేడుపు వస్తుంది. కనీసం నన్నైనా ఓదార్చు. సంధ్య, లే. ఊరుకో. ఊరుకో. హలో, డోంట్ యు మిస్ మీ? హూస్ దిస్? ఇడ్లీ. సార్, ఇడ్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు నాకు ఫోన్ చేయడం అనేది. నా లైఫ్ అచీవ్మెంట్. సంధ్య, ఎందుకంత ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నావు నా గురించి? అసలు నేను ఏం చెప్పే పరిస్థితిలో లేను బాబాయ్. నేను కూడా నీతో మాట్లాడాలని, నిన్ను చూడాలని మనసు లాగేస్తుంది సంధ్య. ఐ వాంట్ టు గో ఫర్ ఎ రైడ్ విత్ యూ. ఒక్క నిమిషం సార్, ఇన్కమింగ్ కాల్ వస్తుంది. ఓకే ఓకే ఓకే, ప్రొసీడ్. రితిక్ రోషన్ ట్రై చేస్తున్నాడండి. మీరు చెప్పండి. ఓ రుచిక్క. ఓకే ఓకే ఓకే, మాట్లాడు. ఎందుకు సార్ బోరు? ఇడ్లీ కంటే హాట్. మరి పొడుగ్గా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, మసిల్డ్ బాడీ. ఐ హేట్ దట్. ఓ మీరు చూడండి, నల్ల నల్లగా, ముద్దు ముద్దుగా, పొట్టి పొట్టిగా, మెత్త మెత్తగా, లూజు లూజుగా ఉంటారు. యు ఆర్ మై సాఫ్ట్ ఇడ్లీ. ఇప్పుడు నిన్ను తీసుకుని రైడ్కి వెళ్లాల్సిందే. ఎక్కడున్నావు చెప్పు. మీరు నా కోసం ఒక కథ రాయండి, తర్వాత చూడండి ఇక రైడ్లే రైడ్లు. ప్రొడ్యూసర్ గారు వచ్చారా? నమస్తే సార్. రవి గారు ఉన్నారా? నమస్తే. సార్ రవి గారు పైన ఉంటారు, వెళ్ళి తీసుకొస్తాం. మీ అందరూ ఇక్కడే ఉంటారా? అవును సార్. నమస్తే సార్. షూటింగ్ చేద్దామా సార్, ఫైనాన్షియల్ దొరికాడు, షూటింగ్ చేద్దామా? నిజమా సార్? ఎప్పుడు స్టార్ట్ చేస్తాం షూటింగ్? ఎప్పుడు మొదలెడదాం? రేపా ఎల్లుండా? మీరు అంటే ఇప్పుడు ఇక్కడ యాక్షన్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. మేనేజర్ సార్, మేడం గారి లంచ్ కి బావార్చి నుంచి 2 ప్లేట్లు బిర్యానీ కావాలి. ఆ తర్వాత 4 కి సబ్వే నుంచి 4 ప్లేట్లు నాన్ వెజ్ సాలడ్స్ కావాలి. ఆ 2 చికెన్ తెరియాకి కూడా కావాలి. అలాగే ఒక 3-4 లీటర్స్ ఫ్రెష్ జ్యూస్ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టండి. మేడం గారు ఎప్పుడు అడుగుతారో తెలియదు. విన్నావా మేడం ఆర్డర్ అంతా? విన్నాను సార్. నమ్మ సినిమా షూటింగ్ అంటే వాళ్ళు ప్రొడ్యూసర్ని పీక్కు తింటారు. అదేదో నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చింది కదా సార్, దాంట్లో 2 మోషన్ టాబ్లెట్లు పడి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది బుండ చెంపట్టుకొని. క్లోజ్ అప్ డైలాగ్ అయిన తర్వాత షార్ట్ పడుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హలో షిండే సార్, షూటింగ్ మొత్తం మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇంకా మన సినిమా ఆగదు. ఫైనాన్స్ ప్రాబ్లం ఉండదు. స్ట్రాంగ్ Very good. ఫైనాన్సర్ దొరికాడు, Very good. వస్తున్నాడు. మిమ్మల్ని పరిచయం చేయమని ఒక్కటే కూడా Oh, is it? వస్తున్నాడు. అయ్యే 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 అయ్యే. నమస్తే. నమస్తే నమస్తే యాదవ్ సాబ్, వెల్కమ్ వెల్కమ్. అయ్యే అయ్యే యాదవ్ సాబ్, వెల్కమ్. ఈజ్ అవర్ ఫైనాన్షియర్ మిస్టర్ యాదవ్. యాదవ్ సాబ్ మీకు బిగ్ ఫ్యాన్. నమస్తానా. హలో. నీ యాక్టింగ్ సూపర్. థ్యాంక్ యూ. జబర్దస్త్. థ్యాంక్ యూ. నీ ప్రతి సినిమా 4 సార్లు చూస్తానా? ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అన్న. థ్యాంక్స్. యాదవ్ సాబ్, ఈయన మన డైరెక్టర్ రవి గారు. నమస్తే సార్, బాగున్నారా? మంచిగా డైరెక్షన్ చేయండి. సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలా? ఏం సార్, మన సినిమాలో హీరోయిన్ లేదా? ఉంది సార్, ఇక్కడే సార్ రాంబాబు గారు నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. సార్ మాకు బాగా క్లోజ్. సార్ తో పని ఉంది, ఓకే ఓకే పదండి సార్. ఓకే ఓకే ఓకే. చాలా ఫోన్ చేస్తే ఎవరంటావరా? నువ్వెప్పుడు చేసావన్నా? ఏదో రాంగ్ నెంబర్ కొట్టేసి ఉంటావు. నాటకం అడగరా, నలిపేస్తా. సంజెక్కడ్రా? వ్యాన్ లో ఉంది. వీడు ఫైనాన్షియర్ ఏంటి సార్? వీడికి సీన్ లేదు. వీడు ఒక వీధి రౌడీ. నాకు తెలుసు. ఆడు కొన్ని ల్యాండ్లు కబ్జా చేశాడు.
రేట్లు పెరిగినాయి. మొన్న ఒక ప్రాపర్టీ 100 కోట్లకి అమ్మాడు, అది రేంజ్. వాడే వచ్చి ఫైనాన్స్ ఇస్తానన్నాడు. సరే అన్నాను. రవి, వాడు ఎవడైతే మనకెందుకు, మన సినిమా ఆగకూడదు. సంజ టాప్ హీరోయిన్. ఎన్ని ఆశలు పెట్టుకున్నానే నీ పైన, ఒక్కనే వదిలొచ్చేసావేంటే? అందుకే నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చా. నువ్వు అను, నీ ప్రతి సినిమాకి ఫైనాన్సర్ని నేనే. నువ్వు ఫైనాన్స్ చేయడం ఎందుకన్నా, నువ్వు డైరెక్ట్గా సినిమాలు తీసే. నువ్వు సంజ నువ్వు తెలుగు ఇండస్ట్రీని ఏలాలంతే. యాదవ్ ప్రొడక్షన్స్ అంటే మా సంజయ్ హీరోయిన్. ఏం బంగారం అమ్మా. కబుర్లు చెప్పడం కాదురా, ఈసారి ఒప్పియలేదనుకో నరికేస్తా. రేపటి నుంచి నేను ఇక్కడే ఉంటాలే. ఆ? ఆ మేడం, ఆ ఇడ్లీ వచ్చేస్తున్నాడు, మీరు నవ్వుతూ విష్ చేయండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. చేతులు పెట్టుకుని నిలబడాలమ్మా. అలాగే సార్. ఎవరమ్మా నువ్వు? ఎవరు నేను లోపల అడిగింది? నమస్తే సార్. హౌ ఆర్ యు స్వీట్? ఐఎమ్ ఫైన్ సార్. యు మిస్ మీ? యా Oh. నీకోసం సబ్జెక్ట్ తయారు చేశాను. జస్ట్ వెయిటింగ్ ఫర్ ది ప్రొడ్యూసర్. సార్, మీకు ప్రొడ్యూసర్ కావాలా? నేను పరిచయం చేస్తాను. నాకు తెలియని ప్రొడ్యూసర్ ఎవరు? కొత్త ప్రొడ్యూసర్ మనకు సార్. అలాంటివాడే కావాలి. ఇదిగో ఇక్కడే ఉన్నారు. ఓ సార్, ఈయన డైరెక్టర్ ఇడ్లీ విశ్వనాథ్ గారని. హలో, సార్ మీతో సినిమా చేయాలని. ఏం సినిమా? హీరోయిన్ వారంటీ సినిమా సంజయ్తో చేద్దామని. హీరో ఎవరు? ఇందులో హీరో ఉండడు, కిల్ బిల్ టైప్ సినిమా. హీరో హీరోయిన్ సంజయ్, బింగ్ బ్యాంగ్ మసాలా. అంత పెద్ద సినిమాల పిల్ల ఒక్కతే ఏం చేస్తుంది కానీ నన్ను హీరోగా పెట్టుకో. నిన్న నేను సినిమా తీయాలనుకుంటున్నానయ్యా బాబు. తీయడం రాదా? తీయడం రాదా? నిన్ను కాకపోతే కుక్కని పెట్టి సినిమా తీస్తానయ్యా. అమ్మా, సార్, మీకు పిట్టగా చెప్పాలి సార్. ఇప్పుడు అవసరమా? అవసరమే సార్. చెప్పు. ఓ చిన్న పిట్ట సార్, మంచు కొండల్లో అలా ఎగురుతూ ఉంటుంది సార్. చలికి తట్టుకోలేక పాపం తుప్పమని కింద పడింది సార్. చలికి ఊ అని వణుకుతుంది సార్. అంత చలిలో పక్క నుంచి వెళ్తున్న గేదె ఇంత పేడ దాని మీద వేసింది సార్. చపాక్. అసలే చలి, ఈ పేడేంట్రా భగవంతుడా అని పిట్ట బాధపడింది సార్. కానీ వెంటనే రియలైజ్ అయింది సార్. నెమ్మదిగా ఆ వెచ్చని పేడలో హాయిగా ఉంది సార్. ఆ ఆనందంలో పేడలో నుంచి తల బయటికి పెట్టి ఆ పిట్ట పాట పాడింది సార్. లలలా 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 లా. ఈలో పక్క నుంచి వెళ్తున్న ఒక పిల్లి దాని దగ్గరికి వచ్చింది సార్. చూసింది సార్. పిట్టని బయటికి తీసింది సార్. నీళ్ళలో చపక్ చపక్ మని కడిగి గుటుక్కడ మింగేసింది సార్. ఆ తర్వాత అంతే సార్ కథ. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, రూల్ నెంబర్ 1, మనల్ని బురదలోకి నెట్టిన వాడిని శత్రువు అనుకోకూడదు. రూల్ నెంబర్ 2, మనల్ని బురదలోంచి తీసిన వాడిని మిత్రుడు అనుకోకూడదు. వాడు ఎందుకు తీశాడో ఏంటో. నెంబర్ 3, మనం బురదలో ఉన్నప్పుడు, ఐ మీన్ వెన్ యు ఆర్ ఇన్ ఎ డీప్ షీట్, అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడకూడదు. మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటా. అసలే ఫ్లాప్ డైరెక్టర్ మీ దగ్గరికి ఏ ప్రొడ్యూసర్ రావట్లేదు. అలాంటప్పుడు కుక్క గిక్క అని ఎదవ్వాగుడు వాక్కూడదు. వస్తున్నాను సార్. షాట్ రెడీ అట. యాక్షన్. నన్ను చంపడం తప్ప నువ్వేం చేయలేవు. కట్ కట్ కట్. వన్ మోర్ సంజయ్. నాకు ఓకే బై. రెడీ వేణు? ఓకే రెడీ. రెడీ సార్. ఏయ్, ఆ పిల్లని ఎందుకు అలా ఏడిపిస్తా ఉన్నావు? మంచిగానే చేసింది కదా. రెడీ క్లాప్ అండ్ ఏయ్, ఓయ్, ఎవరైనా మాట్లాడుతున్నాడు? సైలెన్స్. సౌండ్. టేక్ 2. యాక్షన్. నన్ను చంపడం తప్ప నువ్వు ఏం చేయలేవురా. కైడ్ ఓకే. ఏంట్రా వీడు ఊరికే రెచ్చిపోతున్నాడు? ప్రొడ్యూసర్ ఎక్కడ? మీరు రిలాక్స్ అవ్వండి, నేను మాడతాను. ఎప్పుడు వస్తావు? ఈ సినిమాకి మనమే ఫైనాన్స్, తెలుసు కదా. తెలుసు. మరి ఎప్పుడు వస్తావు? ఇప్పుడు వస్తావా? జస్ట్ అలా వెళ్ళొచ్చేద్దాం పద. 5 minutes. అన్నా నమస్తే. షార్ట్ అయ్యకి వెళ్దామా? హర్ గోవా నుంచి అప్పుడు వచ్చినారా? హే ఇంకేంద్రా అన్నా, సంజయ్తో షూటింగ్ అన్నా, ఎరగది అన్నా. కెమెరామ్యాన్ ఇటు రాబే రా. ఏ సంజా లే, మన హీరోయిన్ని ఏంది దీన్ని తీసుకోపోయి మంచిగా తయారు చేసి వైట్ శారీ కట్టి క్లోజప్ లో బొడ్డు చూపించి కెమెరా అలా పైకి వెళ్ళాలి.
అన్న డైరెక్షన్ చేస్తున్నారా ఎరగదీయాలా సార్ మీకు విషయం చెప్పాలి సార్. ఏంటిది? సార్ ఆ రోజు మేడం గారిని రేప్ చేశారు చూడండి, ఆన కొడుకులే సార్. దీన్ని తీసుకుపోయి చిన్న చెడ్డీలై ఎవరో ఇందాక వచ్చారు చూడండి, వాళ్ళకి చిన్న ప్రాయ ఎంటుకలు ఫ్రీ వదిలేయాలి. ఫ్యాన్ పెడితే ఎగరాల మంచి నల్లగురం తీసుకురా, దీన్ని దానిపైన పడుకోబెట్టు, కింది నుంచి కెమెరా పెడితే ఇసుకాయ మొత్తం కనబడాలన్నట్టు. ఏమి సరే నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఎవరా నువ్వు నాయలు